ఈ యొక్క మేడిగడ్డ కాళేశ్వరం యొక్క నిర్మాణం విషయంలో మనం చూసినాం ఎన్నెన్ని లోపాలు వెలుగులోకి వచ్చినాయో. వరదలు వచ్చినప్పుడు కానీ కాళేశ్వరం ప్రాజెక్టును 2019లో జూన్ 19న అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. అది పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసింది. మరి అప్పటి నుంచి ప్రాజెక్టు లోపల అనేక లోపాలు ఒక్కొక్కటిగా మనం వెలుగు చూస్తూ ఉన్నాయి. పోయిన వరదల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసినాం. 2020 జూలై 9న భూపాలపల్లిలోని జిల్లాలోని గ్రావిటీ కెనాల్ గోడ మొత్తం సిమెంట్ మొత్తం పెచ్చులు ఊడిపోయింది. లక్ష్మీ పంప్ హౌస్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రావిటీ కెనాల్కి ఎడమ వైపు ఉన్నటువంటి సిమెంటు సీలింగ్లంతా కూడా పెచ్చులు ఊడిపోయినాయి. మరి జూలై 14వ తేదీ నాడు గోదావరిలో వచ్చినటువంటి భారీ వరదలకు కాళేశ్వరం సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీ పంప్ హౌస్, అన్నారం పంప్ హౌస్ మొత్తం నీట మునిగిపోయినాయి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా చాలా వరకు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయినాయి. పెద్ద ఎత్తున ఆ పంప్ హౌస్లో మొత్తం నీటిలో మునిగిపోవడానికి కారణమంతా కూడా నిర్మాణంలో ఉన్నటువంటి లోపం వల్లనే, నిర్మాణంలో ఉన్నటువంటి నాణ్యత లోపం వల్లనే, డిజైన్ లోపం వల్లనే అనేటటువంటి అనేక ఆరోపణలు ఆ రోజు మనం ఆ ప్రభుత్వం పైన చేయడం జరిగింది. ఆ సందర్భంగా లక్ష్మీ పంప్ హౌస్లో మొత్తం 17 మోటార్లు నీట మునిగిపోయినాయి. దాంట్లో 7 మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి అన్నాడు. 3 మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి, 7 మోటార్లు మొత్తం ధ్వంసమైపోయినాయి. దాదాపు 2000 కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు అందరం కూడా మాట్లాడడం జరిగింది.